ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రి సెకండ్ డేకి ప్రసాదంగా నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేశాను. లెట్స్ సీ హౌ టు మేక్ దిస్ సింపుల్ అండ్ టేస్టీ నైవేద్యం. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయండి. తర్వాత నెక్స్ట్ పల్లీలు వేసి బ్రౌన్ కలర్లో వేయించి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్లో కాజు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న అల్లం ముక్కల కింద చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ పసుపు అండ్ సాల్ట్, కసూరి మేతి వేసి ఫ్రై చేయండి. కసూరి మేతి హ్యాండ్తో బాగా రఫ్ చేసుకుని అప్పుడు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మొదటిగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఈ మిశ్రమంలో లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. లెమన్ జ్యూస్ అనేది మీ రైస్ని బట్టి తీసుకోండి. ఇంకా లాస్ట్గా ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ కాజు కూడా యాడ్ చేసి స్టవ్ స్లో పెట్టి దింపేసేయండి. ఇంకా టేస్ట్ బాగా రావాలంటే కొత్తిమీర అండ్ కొజానా కూడా యాడ్ చేసుకోండి. నాకైతే దగ్గరలో లేకపోవడం వల్ల నేను యాడ్ చేయలేదు. సో నిమ్మకాయ పులిహోర రెడీ. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ నవరాత్రి ప్రసాదం రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరిన్ని నవరాత్రి స్పెషల్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.